అందరికీ నమస్కారం. ఈ రోజు మనం అలందిలో జ్ఞానేశ్వర మందిర్కి వచ్చామండి, తుకారాంది. కాకపోతే ఎంత రష్ గా ఉందంటే ఇక్కడ మేళా జరుగుతుందట 2 days నుంచి. ఈ రోజు November 16th సండే, ఇంకా 2 రోజులు జరుగుతుందంట. ఫుల్ రష్ గా ఉంది. అసలు ఎంతమంది ఆర్మీ వాళ్ళు, పోలీసులు, ఇక్కడ ఎంత లైన్ ఉంది తెలుసా. అండ్ దర్శనానికి వెళ్దామంటే చాలా వీడిగా ఉండడం వల్ల మేమైతే శిఖర దర్శనం చేసేసుకొని బయట ఉన్న విగ్రహాన్ని చూసేసి వస్తున్నామండి. మేళా జరుగుతుంది, చూస్తున్నారు కదా. అలందిలో ఉన్న జ్ఞానేశ్వర్ మందిర్ అండి. మేము ఇక్కడైతే ఒక పెళ్ళికి వచ్చాం. పెళ్లితో పాటు ఈ టెంపుల్ చూద్దామని పొర్రపాటున ఆ లైన్లోకి వెళ్ళాం. అసలు పెళ్లి మండపానికి వెళ్ళడానికే మాకు ఆటోలు దొరకలేదండి. ఈ టెంపుల్కి వెళ్ళే రూట్లన్నిటినీ బ్లాక్ చేసి పెట్టేశారు. అసలు ఆర్టీసీ బస్సులు కానీ ఆటోలు కానీ ఏమీ వెళ్ళట్లేదు. 5 to 6 kilometers వాక్ చేస్తే కానీ కళ్యాణ మండపాలకైనా ఈ టెంపుల్కైనా మనం వెళ్ళలేము. అసలు రోడ్లన్నీనండి ఎంతమంది భక్తులతో నిండిపోయిందంటే మీరు నమ్మరు. మేమైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేసాం. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే వెళ్ళిన ఎంట్రన్స్లోనే బస్సుల దగ్గర కూడా అక్కడ ఒక పెద్ద తాడు వేసేసి ఆ రోడ్డుని బ్లాక్ చేశారు. అలందిలో జ్ఞానేశ్వర్ టెంపుల్కి వెళ్ళే చిన్న చిన్న రూట్స్లో కూడానండి ఎక్కడికక్కడే పోలీసులు కూర్చొని ఉన్నారు. ఎవరిని అలౌ చేయట్లేదు. లోపల సపరేట్గా ఆటోస్ ఉన్నాయి. ఆ ఆటోల్లో కావాలి అనుకుంటే మనం వెళ్ళాలి అనుకునే ప్లేస్కి వెళ్ళచ్చు. అట్లీస్ట్ ఈ ఆప్షన్ అయినా పోలీసులు ఉంచారండి. ఆ లోపల కూడా ఆటోలు లేకపోతే అన్ని కిలోమీటర్లు ఎక్కడ నడుస్తామండి.